అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు ఆగస్టు 15వ తారీఖు జాతీయ స్వాతంత్ర దినోత్సవం. అయితే యొక్క స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఎంతో మంది వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటారు, మనందరికి కూడా తెలిసిందే. ప్రస్తుతం భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అయితే వీటన్నిటికీ భిన్నంగా ప్రజలందరినీ కూడా ఏకతాటి మీదకి తెస్తూ మత విద్వేషాలన్నింటినీ కూడా రూపుమాపాలనేటువంటి విధంగా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్ అయినటువంటి ప్రొఫెసర్ జోసెఫ్ మోజికంటి గారు. ముందుగా ఆ కార్యక్రమం ఏంటి అని ఆయన నోట్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. సార్, ముందుగా ఈ యొక్క జాతీయ స్వాతంత్ర దినోత్సవం సందర్భం దృష్ట్యా మీరు ఏదైతే ప్రతి చర్చి దగ్గర కూడా ఈ యొక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి పిలుపునిచ్చారో ఆ కార్యక్రమానికి సంబంధించి ముందుగా ధన్యవాదాలండి. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం తాలూకా ఎజెండా ఏంటి, దీని ద్వారా ఏ మార్పులు సమాజాలు రాబోతున్నాయి అంటారు, మొత్తం ఈ అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు ఓన్లీ స్కూల్స్ దగ్గర లేకపోతే ఆఫీసుల దగ్గర ఈ జాతీయ జెండా ఎగరేసేవాడు. మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం జాతీయవాదాన్ని పెంచాలి అని ఇంటి దగ్గర కూడా కట్టండి జాతీయ జెండా అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి మీద లేకపోతే అపార్ట్మెంట్లో అయినా ఎక్కడైనా కట్టండి, ర్యాలీలు తీయండి అని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా అని వెబ్సైట్ కూడా పెట్టి నాకేం ఐడియా వచ్చిందంటే, మనం ఈ చర్చి దగ్గర, నేను క్రిస్టియన్ లీడర్ కాబట్టి చర్చి దగ్గర కూడా హోస్టింగ్ చేసి ఆ రోజు ఎలాగో ప్రార్థనలు చేస్తారు క్రిస్టియన్స్, దేశం కోసం, రాష్ట్రం కోసం, నాయకుల కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ జాతీయ జెండా కూడా హోస్ట్ చేసి మనం ప్రార్థనలు చేస్తే, లేకపోతే ఆ జాతీయ జెండా హోస్ట్ చేసేటప్పుడు ఎమ్మెల్యే గారినో లేకపోతే ఇంకా లీడర్స్నో పిలిచి హోస్ట్ చేయించి వాళ్ళని సన్మానించి ఆ తర్వాత మన సమస్యలు కూడా చెప్పొచ్చు, క్రిస్టియన్ సమస్యలు, వాళ్ళ చర్చి సమస్యలు చెప్పి వాళ్ళని సన్మానించి పంపించిన తర్వాత వీళ్ళు ప్రార్థన పెట్టుకుని ప్రార్థన నాయకుల కోసం, దేశం కోసం ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది కదా అనిపించింది. సో అందుకని ఆ పిలుపునిచ్చాను నేను. కొంతమంది చర్చిల దగ్గర చేస్తారు, కొంతమంది, కానీ అందరూ చేయరు. సో దీనివల్ల ఏంటంటే, ఇప్పుడు మోడీ గారు ఇచ్చిన పిలుపు ఇంటి దగ్గర కూడా జెండా కట్టి ఒక జాతీయవాదం ఎలాగైతే మనం మంచి ఐక్యత ఇదవుతుందో, అలాగే ఇప్పుడు భారతదేశం ఒక ప్రత్యేకత ఏంటి, అనేక మతాలు, అనేక కులాలు, యూనిటీ ఇన్ డైవర్సిటీ కలిసి ఉన్న దేశం కదా. మనందరం సంతోషంగా, మన ఫ్రెండ్స్ ముస్లిం ఉంటారు, క్రిస్టియన్ ఉంటారు, ఇంకొకళ్ళు హిందువులు ఉంటారు, అందరం కలిసి ఉన్నాం. సో మనందరం కలిసి, నేను ఈ మధ్యన జాతీయ జెండా గురించి స్టడీ చేసినప్పుడు ఇంకో ప్రాస్పెక్టివ్ కూడా చూశాను నేను. ఏది, ఆ 3 రంగుల జెండా కదా మంది. ఆ 3 రంగులు దేనికి రిప్రజెంటేషన్ అంటే, మెజారిటీ మతాలు మన దేశంలో ఏమున్నాయి, హైందువులు, కాషాయం హైందువులకి చూసిన, ఆకుపచ్చ ముస్లింకి చూసిన, ముస్లిం సమాజానికి. గాంధీ గారు అన్నారంట, పెంగళ వెంకయ్య గారు డిజైన్ చేసేటప్పుడు, మన క్రిస్టియన్స్ ఇతర మతాలకి సూచనగా కూడా మనం తెలుగు ఏంటది వైట్ కలర్, తెలుపు రంగు యాడ్ చేయండి అన్నారంట. ఆయన తెలుపు రంగు కూడా అంతకు ముందు 2 ఉండేవి. అది మార్పులు చెందుతూ చివరికి 3 రంగులు వచ్చిందనమాట. అంతకుముందు అశోక చక్రం స్థానంలో ఇది ఉండేది, అది ఉండేది. దాన్ని తీసేసి మనం ఈ అశోక చక్రం పెడదాం, ధర్మచక్రం అని అలాగ మార్పు చేస్తూ చివరికి 3 రంగులు పెట్టారనమాట. సో ఇది ఎంత బాగుంది కదా. అందరం కలిసి ఎలాగుంటున్నామో మన జాతీయ జెండాలో కూడా రిప్రజెంటేషన్ ఉంది. హైందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాలు. ఇంకో రిప్రజెంటేషను ఆకుపచ్చ సస్యశ్యామలానికి, తెలుపు అహింసకి. ఇప్పుడు మత ఘర్షణలు ఎక్కువైపోతున్నాయి కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకోవడం. మనం ఈ జాతీయ జెండాని చర్చిల దగ్గర లేకపోతే మసీదుల దగ్గర లేకపోతే గుళ్ళ దగ్గర కూడా ఎగరేస్తే ఎంత బాగుంటుంది. ఆ భక్తి భావం కూడా పెరుగుతుంది, మన దేశం మీద భక్తి కదా. సో ఇదేదో మన మతానికి సంబంధించింది కాదు అనడానికి కాకుండా, ఇప్పుడు ఆ జాతీయ జెండాలో ఎటువంటి మత చిహ్నం లేదు. హైందూ మత చిహ్నం కానీ, లేకపోతే క్రిస్టియన్ మత చిహ్నం కానీ, లేకపోతే ముస్లిం మత ఏమీ లేవు. కాబట్టి మన అందరం కలిసి హోస్ట్ చేయడంలో ఏ తప్పు లేదు. సో అందరూ కలిసి చేసుకుంటే కూడా ఆ రోజు గుడికి వెళ్ళేవాళ్ళు ఆ జెండా ఎగురుతుంది అనుకోండి, ఆ జాతీయ భావం వస్తుంది. దేశం కోసం కూడా పూజ చేస్తారు, లేకపోతే ప్రార్థన చేస్తారు, మొక్కుకుంటారు.
మన దేశం అంటే ఎవరు ప్రజలే కదా. సో ఆ ఐడియా వచ్చి నేను ఆ స్టేట్మెంట్ పేపర్లో ఇవ్వడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది క్రైస్తవ పెద్దల నుంచి గానీ, హిందూ నాయకుల నుంచి గానీ ఓకే, మంచి హిందూ నాయకుల నుంచి రెస్పాన్స్. కూడా కొత్త ఐడియా లాగా ఉంది ఇది. చాలా మంచి So, కాన్సెప్ట్ అని. అని చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఆచరణలోకి ఖచ్చితంగా సాధ్యం అవుతుందంటారు, అందరూ స్వాగతిస్తారంటారు మరి? స్వాగతిస్తారు. దీంట్లో మనకి మంచి జరుగుతుంది కానీ చెడు ఏమీ లేదు. కాబట్టి మన దేశాన్ని క్రైస్తవులు దేశం కోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తారు, దేశ నాయకుల కోసం ప్రార్థన చేస్తారు, పిఎం ఎవరైతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, సీఎం కోసం ప్రార్థన చేస్తారు, ఎమ్మెల్యేలు ఎంపీల కోసం స్థానిక నాయకులు ప్రార్థన చేస్తారు. అందరి కోసం బైబిల్లో ఉంది. మీరు సుఖంగా జీవించాలంటే నాయకుల కోసం ప్రార్థన చేయండి. నాయకులు మంచి పరిపాలన చేస్తేనే కదా, మంచి జీవోలు పట్టుకొస్తేనే కదా మనం సుఖంగా ఉంటాం. నాయకుడు సరిగా లేడు అనుకోండి, యథా రాజా తథా ప్రజ. కాబట్టి నాయకులు మంచిగా ఉండాలి, మంచి ఆలోచనలు రావాలి వాళ్ళకి. వాళ్ళు సరిగా ఉంటేనే మనం కూడా సుఖంగా సంతోషంగా ఉంటాం. కాబట్టి నాయకుల కోసం బైబిల్ ప్రార్థన చేయమంది. ఓకే, కాబట్టి దేశం కోసం, దేశంలో ఉన్న నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇంటర్నల్గా వీళ్ళు చేస్తున్నారు. చాలా కొన్ని చర్చలు ఎగరేస్తారు, మిగతాయి కూడా ఎగరేస్తే, అన్నీ ఎగరేస్తే రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న చర్చలు, నేను రాష్ట్ర నాయకుడిని కాబట్టి రాష్ట్రానికి పిలుపునిచ్చాను. దేశంలో ఉన్న చర్చలు కూడా ఎగరేసి మన యూనిటీని, అలాగే మసీదులు కూడా చేయొచ్చు. మరి వాళ్ళ మెత పెద్దలు కూడా ఒక పిలుపునిస్తే నాకు మరి వాళ్ళు ఎగరేస్తారో లేదో, వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయో నాకు తెలియదు. గుడి దగ్గర ఎలాగో ప్రాబ్లం ఉండదు, గుడి దగ్గర ఎగరేస్తారు కదా, ఎగరేయచ్చు. ఇప్పుడు వరకు ఎగరేయట్లేదు అనుకుంటా, గుడి దగ్గర ఎగరేయట్లేదు కదా. సో ఎగరేస్తే బాగుంటుందని నా ఆశ, ఆకాంక్ష. అదే పిలుపునిచ్చాను నేను. ఓకే, నిజంగా సార్ ఒక వినూత్నమైన చక్కటి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇది అందరూ కూడా స్వాగతించి ప్రజల్లోకి బలంగా వెళ్ళి బాగా సఫలీకృతం ఖచ్చితంగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.